అంతేకాదు ఏపును తన మేలు గనుగొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. తెలుగు భాష గొప్పతనం చూడండి. కుర్రాడు ఏపుగా ఉండాలి, మేలు కనుకొని. ఏపు వేరు, మేలు వేరు. ఏపు అంటే భౌతికమైన అభివృద్ధి. పంట ఏపుగా ఉంది అంటాం, పంట ఏపుగా ఉంది అంటాం. అంటే పంట బాగా ఎదిగింది అంతే. అది ఒంటికి మేలు చేస్తుందా లేదా మనం చెప్పలేం, అది ఎదిగింది బాగా. అంటే కుర్రాడు ముందు ఏపుగా ఉండాలి. ఏపుగా ఎదిగాడండి యూరియా వేసిన మొక్కలాగా అంటారు. అది మేలు కూడా చెయ్యాలి. అందుకని తండ్రి అనుకుంటాట బాధ్యత కలిగిన వాడుగా, మా అబ్బాయి డబ్బులు సంపాదిస్తే సరిపోదు, ఆ డబ్బుతో వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. లేనప్పుడు డబ్బు ఎందుకు? ఏపును తన మేలు కనుకొని. ఏపు వేరు, మేలు వేరు. ఈ భేదం ఎలా తెలుస్తుంది? చింతామణిలో కాళకూరు నారాయణరావు గారు పద్యం రాయకపోతే. ఏపును తన మేలు కనుకొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. అంతేకాదు తండ్రి బాధ పైకి చెప్పడండి. ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా, అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు. గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది, కానీ మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథావస్థాంతం. లోపల దిగులు లేకుండా ఉండలేం, పైకి ఏడవలేం. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు. మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. వీడియో సరిగ్గా తీలే, మళ్ళీ ఏడుస్తా. అంతే, అది నాటకం అయిపోయింది. ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది. వీడియో కోసం ఏడుస్తావా? అంత ఎడవాలని లేకపోతే మానేరాదా? నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు కడగడం ఏమిటండి అర్థం లేకుండాను, ఆయనేమో 60 ఏళ్ళవాడు, వీడేమో 20 ఏళ్ళవాడు కదా అంటే, ఇంతకాలం నేను పడ్డాను తలలేపి ఇక్కడి నుంచి నువ్వు పడు అని వాడు అడుగుతున్నాడు. అబ్బాయిని చెప్పాను, మా అమ్మాయితో నేను పడ్డాను ఆయన 20 ఏళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు పడుతున్నందుకు నీ కృతజ్ఞతలను కాళ్ళు కొడుగుతున్నాడు అయ్యా. ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది. ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి వీడియో వచ్చాక. దానికోసం మళ్ళీ 2వ తాళి కట్టించి 2వ మంత్రాలు. ఇదేమిటిది? ఇప్పుడు వేద పురోహితుడి కంటే వీడియో పురోహితుడు ఎక్కువైపోయాడు. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం?